గుడ్ ఈవినింగ్ మై డే స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ హౌస్. మనం డైలీ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నాం నోట్స్ గా. ఇవి సజెషన్స్ మాత్రమే, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. రైట్, ఈ రోజు మనం చెప్పుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే టెల్లింగ్ టైం. అంటే టైం ని ఏ విధంగా చెప్పాలి అనే దాన్ని మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం. ఓకే, నోట్స్ ఓపెన్ చేసి హెడ్డింగ్ పెట్టుకోండి, టెల్లింగ్ టైం. ఏదో టైం వేస్ట్ లేదు, ఎక్కువ చెప్దామని. సాధారణంగా టైం చెప్పడం కోసం జనరల్ గా ఒకప్పుడైతే ఎలా చెప్పాలి, క్వార్టర్లు, హాఫ్లు, క్వార్టర్ టు ఇవన్నీ ఉండేవి. లేదు, ఇప్పుడు అందరూ కూడా జనరల్ చిన్నపిల్లలు కూడా టైం ని ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నారు కాబట్టి అన్ని ప్రత్యేకమైన రూల్స్ ఏం చెప్పవలసిన అవసరం లేదు. సింపుల్ గా 2 అయింది అనుకోండి, ఇట్స్ 2 o'clock, ఇట్స్ 2, అలా సింపుల్ గా చెప్తే సరిపోతుంది. కష్టమైనవి చాలా మంది మనకి ఇంగ్లీష్ నేర్చుకునే కొత్తలో చెప్తూ ఉండేవారు, ఇట్స్ క్వార్టర్ టు 2, ఇలా ఎంత కష్టమని ఇప్పుడు యూజ్ చేయట్లేదు. జనరల్ గా సింపుల్ గానే యూజ్ చేస్తున్నారు. మనం చెప్పేది అవతల వ్యక్తికి అర్థం అవ్వాలి, అలా అర్థం అయ్యేటట్టే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధంగానే నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ పాయింట్ 2 పెట్టి చుక్క 2 సున్నాలు అంటే ఎగ్జాక్ట్ 2 అయింది, దాన్ని ఎలా చెప్పాలి? 2 చుక్కలు ఈస్ట్ అనమాట, 0 ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఇట్స్ 2 o'clock, ఇట్స్ ఐటీ అపాస్ట్రఫీ ఎస్ 2 o'clock. దాన్నే సింపుల్ గా ఇట్స్ 2 అని కూడా అనొచ్చు. ఇట్స్ 2, ఇట్స్ 4 ఇలా కూడా అనొచ్చు. అదే 10:15 అయింది అనుకోండి, 10 2 చుక్కలు 15. నేను చూడండి, నేను ఇంగ్లీష్ లోనే చెప్తున్నా, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది టైం ఇంగ్లీష్ లో చెప్పడం. అది ఎంత అయిందంటే 10:15 అని చెప్పవచ్చు. ఇట్స్ 10:15, ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అనమాట, దాని అర్థం ఇట్ ఈస్ 10:15 అని అర్థం. అక్కడ అది అవర్స్, మినిట్స్ ఎంత యూజ్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్ గా స్పోకెన్ లో ఇట్స్ 10:15 అంటే సరిపోతుంది. ఓకే, అదే 4:30 అనుకోండి, 4 2 చుక్కలు 30, ఇట్స్ 4:30 అని పిలుస్తాం. జనరల్ గా దీన్ని బ్రిటిష్ ఇంగ్లీష్ లో, అంటే ప్రెసెంట్ మనం అమెరికన్ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ లో. బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఎలా చెప్పేవారంటే హాఫ్ పాస్ట్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అది వాడుకలో లేవు అలాంటి వర్డ్స్, అంత కష్టంగా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి అది నేర్చుకోవడం కూడా వృధా. హాఫ్ పాస్ట్ 4 ఇలా యూజ్ చేసేవారు, అంత అవసరం లేదు. సింపుల్ గా ఇట్స్ 4:30. మనం ఎగ్జామ్స్ అయినా సరే ఇదే ఇప్పుడు వాడుకలో ఉంది, ఇట్స్ 4:30 ఇలాగే ఉంటుంది. కానీ చాలు. అదే 45 అయింది అనుకోండి, అది ఏదో నెంబర్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ 6:45, ఇక్కడ సింపుల్ గా ఇట్స్ 6:45. దీన్ని తెలుగులో మనం పావు తక్కువ 7 అంటాం కదా, అంటే క్వార్టర్ తక్కువ 7 కదా. దాన్ని సింపుల్ గా ఇట్స్ ఏ క్వార్టర్ టు 7, అంటే 7 అవ్వటానికి ఇంకా క్వార్టర్ ఉందని. ఇట్స్ ఏ క్వార్టర్ టు 7, ఏ పెట్టాలి, ఇట్స్ ఏ క్వార్టర్ టు 7, QUARTER, క్వార్టర్, QUARTER, క్వార్టర్ టు 7 అంటే 7 కి ఇంకా ఒక పావు గంట ఉంది అని. ఇప్పుడు 1:58 రాసుకోండి, 1:58. సాధారణంగా ఇప్పుడు టైం ఎంత అయిందిరా బాబు అంటే ఖచ్చితంగా 1:58 అని చెప్పవసరం లేదు, ఎందుకంటే మనం రౌండ్ క్లాక్ లో చూసినప్పుడు 1:58 అంటే ఆల్మోస్ట్ 2 కదా. కాబట్టి జనరల్ గా ఆ టైం కూడా మనం అలా చెప్పాలనుకుంటాం, ఆ ఇంచుమించు 2 అయిపోయిందని చెప్పాలి. దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే అక్కడే మనం ఆల్మోస్ట్ యూజ్ చేస్తాం. ఒరిజినల్ ఎగ్జాక్ట్ టైం అయితే 1:57, అది మీరు పైన నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ 2 అయింది కాబట్టి దాని ఆన్సర్ అదే ఎలా చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 అని చెప్పాలి. అంటే దగ్గరలో ఉండే, మరి ఒక 2-3 మినిట్స్, మరి 5 మినిట్స్ ఉంటే 5 మినిట్స్ తక్కువ చేసి చెప్పుకోవచ్చు. కానీ ఒక 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్స్ వరకు ఉంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2 అని చెప్తాను. ఆన్సర్స్ అలా చెప్తాను టైంకి సంబంధించి. అది మనం జనరల్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అంటే ఇవి ఆన్సర్స్ గా చెప్పాము మనం. క్వశ్చన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి టైంకి సంబంధించి అంటే, మీరు ఏ టైంలో వర్క్ చేస్తారు, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు, స్కూల్కి ఎప్పుడు వెళ్తారు, స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారు, వీటికి ఎలా జనరల్ గా మన టైం అవసరం.
అంటే క్వశ్చన్స్ ఎలా రాయాలో చెప్తాము. జస్ట్ సైడ్ ఎడిటింగ్ పెట్టుకోండి, క్వశ్చన్స్ అని పెట్టుకోండి, మేకింగ్ క్వశ్చన్స్ కానీ అలా ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ అని పెట్టి ఇప్పుడు సాధారణంగా టైం ఎంత, ఇప్పుడు జనరల్ గా యూజ్ చేసేవారు వాట్ ఈస్ టైం నౌ అలా యూజ్ చేసేవారు. కానీ గ్రామటికల్ గా ఎలా అడగాలంటే వాట్ టైం ఈజ్ ఇట్ అని అడగాలి. ఇది గ్రామటికల్ గా కరెక్ట్ అనమాట. వాట్ టైం ఈజ్ ఇట్ అనాలి. వాట్ టైం ఈజ్ ఇట్ తెలుగులో కావాలంటే పక్కన రాసుకోవచ్చు. ఇప్పుడు టైం ఎంత, దాని ఆన్సర్ పైన వస్తుంది. మనం ఫస్ట్ చెప్పాను చూడండి, ఇట్స్ 2 o'clock అలా చెప్పాలి ఆన్సర్. వాట్ టైం ఈజ్ ఇట్ అని అడగాలి క్వశ్చన్ అయితే, దాని ఆన్సర్ అయితే ఇట్స్ 2 o'clock అలా ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్, వాట్ టైం డూ యూ వర్క్, ఏ టైంలో మీరు పని చేస్తారు. అంటే ఏదైనా డ్యూటీ అయితే డ్యూటీ, వర్క్ అయితే వర్క్ వెళ్తారు, వంట అయితే వంట, ఏదైనా పెట్టుకోవచ్చు. వాట్ టైం డూ యూ వర్క్ అలా అడగాలి. డూ యూ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే సాధారణంగా మీరు రెగ్యులర్ గా చేసే పనుల దగ్గర డూ యూ అనే దాంతో స్టార్ట్ చేయాలి క్వశ్చన్స్. టైంకి సంబంధించి ప్రతి దగ్గర కూడా వాట్ టైం తోనే స్టార్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ ఒక 7-8 చెప్తాను, అన్ని వాట్ టైమే ఉంటారు స్టార్టింగ్. వాట్ టైం డూ యూ వర్క్ తెలుగులో రాసుకోవాలంటే రాసుకోండి, మీరు ఏ టైంలో పని చేస్తారు, అలా పనిని ప్రారంభిస్తారు అనేదని కూడా అదే అర్థం. ఆ వర్క్ దగ్గర మీరు రీడ్ పెట్టుకోవచ్చు, కుక్ పెట్టుకోవచ్చు, ఏదైనా సంథింగ్ వర్క్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ టైంలో వంట చేస్తారు, ఏ టైంలో చదువుతారు అన్నిటికీ ఇదే విధంగా అడుగుతాం ఫ్రేమ్. మీరు ఏ టైంలో స్కూల్కి వెళ్తారనుకోండి, వాట్ టైం డూ యూ గో టు స్కూల్ అది రాసుకోండి. ఇది కూడా ఎక్కువగా మనం యూజ్ చేస్తాం స్కూల్స్ లో. అక్కడ కూడా వాట్ టైం డూ యూ గో టు స్కూల్, ఏ టైంలో స్కూల్కి వెళ్తారు. ఇవన్నీ కూడా జనరల్ గా రెగ్యులర్ గా చేసే పనుల దగ్గర ఇలా డూ యూ తో స్టార్ట్ చేస్తాం. వాట్ టైం డూ యూ గో టు స్కూల్, వాట్ టైం డూ యూ గెట్ అవుట్ ఆఫ్ స్కూల్, గెట్ అవుట్ ఆఫ్ స్కూల్, ఏ టైంలో స్కూల్ నుంచి బయటకు వస్తారు. వాట్ టైం డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ది స్కూల్, లేదా గెట్ అవుట్ ఆఫ్ స్కూల్ చాలు, ఆర్టికల్ ఏం అవసరం లేదు, రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. వాట్ టైం డూ యూ గెట్ అవుట్ ఆఫ్ స్కూల్, ఏ టైంలో మీరు బయటకు వస్తారు. అదే థర్డ్ పర్సన్ సింగులర్ గా చెప్తే, ఇది గ్రామర్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి పాయింట్ అర్థం. అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు, నేను ఎప్పుడు వెళ్తాను అనే విషయాలు కాకుండా వేరే వ్యక్తి కోసం మాట్లాడతాయి. అతను ఇప్పుడు వెళ్తాడు, లేదా ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, వేరే విషయం గురించి మాట్లాడితే ఎప్పుడు కూడా డూకి బదులు డస్ వాడాలి. ఎందుకంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్. థర్డ్ పర్సన్ సింగులర్ తో మాట్లాడినప్పుడు అక్కడ తీసుకున్న వెర్బ్ కి ఎస్ గానీ ఎస్ గానీ చేర్చాలి. డూకి ఎస్ గానీ ఈఎస్ గానీ, అంటే ఈఎస్ చేస్తాం, డస్ అనే దాంతో స్టార్ట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్, వాట్ టైం డస్ ద మూవీ స్టార్ట్, వాట్ టైం డస్ ద మూవీ స్టార్ట్, డస్ తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ద మూవీ అనేది థర్డ్ పర్సన్, అంటే నువ్వు కాదు నేను కాదు, వేరే వ్యక్తి. వేరే వ్యక్తి కోసం ఇప్పుడు మాట్లాడినా డస్ తో స్టార్ట్ చేయాలి. వాట్ టైం డస్ ద మూవీ స్టార్ట్, ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆ సినిమా ఎప్పుడు ఎండ్ అవుతుంది, లేదా క్లాస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనడానికి. నెక్స్ట్, ఎండ్ అవడానికి. వాట్ టైం డస్ ద క్లాస్ ఎండ్, ఇఎండి ఎండ్, ఇఎండి ఎప్పుడు ఎండ్ అవుతుంది. వాట్ టైం డస్ ద క్లాస్ ఎండ్, ఎప్పుడు ఎండ్ అవుతుంది. అలా అడగాలి క్వశ్చన్. జస్ట్ క్వశ్చన్స్ ఎలా అడగాలో మీకు నేర్పిస్తున్నాను. నెక్స్ట్, ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పాం. ఎంత సమయం ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ క్లాస్ లో పక్క ఎవరైనా రావచ్చు, సరే ఈ క్లాస్ ఎంత సమయం ఉంటుంది అని అడగాలి నన్ను. ఎలా అడుగుతారు, ఎంత సమయం ఉంటుందంటే హౌ లాంగ్ తో స్టార్ట్ చేయాలి. హౌ లాంగ్ ఈజ్ ద ఇంగ్లీష్ క్లాస్, హౌ లాంగ్ ఈజ్ ది ఆర్ ద ఈజ్ ద ఇంగ్లీష్ క్లాస్, హౌ లాంగ్ ఈజ్ ద ఇంగ్లీష్ క్లాస్, అంటే ఎంత కాలం ఉంటుంది అని చెప్పండి. ఆన్సర్ చెప్పినప్పుడు ఇది ఒక గంట, అటు ఇటుగా గంట ఉంటుందంటే ఇట్ ఈస్ అబౌట్ అని వాడతాం. ఇట్స్ అబౌట్ 1 hour అలా చెప్పొచ్చు ఆన్సర్. ఒక గంట వరకు ఉండొచ్చు
అని, అంటే ఖచ్చితంగా తెలియదు, ఒక గంట ఇంచుమించు గంట ఉంటుంది అనడానికి ఇట్స్ అబౌట్ అని వాడుతుంటాం. ఇట్స్ అబౌట్ 1 hour అని వాడుతుంటాం. హౌ లాంగ్ ద ఇంగ్లీష్ క్లాస్ ఎండ్. అలాగే రెగ్యులర్ గా మనం స్పోకెన్ లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ అంటే ఏదైనా ఒక వస్తువు ఈ డైరెక్షన్ లో ఉంది అంటే అక్కడ ఉంది, ఈ రైట్ సైడ్ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఆ కార్నర్ లో ఉంది, ఆ కార్నర్ నుంచి లెఫ్ట్ ఉంది, ఇలాంటివి ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేదాన్ని ఇప్పుడు చెప్తాను. హెడ్డింగ్ డైరెక్షన్స్. సాధారణంగా తెలుగులో రాసుకొని ఈజ్ ఈక్వల్ పెట్టి ఇంగ్లీష్ లో రాసుకుంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ కావాలి. ఎవరైనా అడుగుతున్నాం రోడ్డు పైన వెళ్ళినప్పుడు, ఒక పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ ఎక్కడ ఉందో అడగాలనుకో, ఎలా అడుగుతాం అంటే ఇది మీకు తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తాం, వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ అని అడుగుతాం, లేదా వేర్ ఈజ్ ద స్టేట్ బ్యాంక్ అని అడుగుతాం. అలా అడగాలి. ఓకే, అతను అప్పుడు ఆన్సర్ చెప్తాడు. కాబట్టి కొన్ని సెంటెన్సెస్ రాసుకోండి. ఫస్ట్ది ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈస్ డాష్ పెట్టుకోండి, లేదా వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ రాసి ద పోస్ట్ ఆఫీస్ కింద అండర్లైన్ చేయండి. అంటే ఆ ప్లేస్ లో పోస్ట్ ఆఫీస్ పైన ఏదైనా పెట్టుకోవచ్చు. వేర్ ఈస్ ద హాస్పిటల్, వేర్ ఈస్ ద బ్యాంక్, వేర్ ఈస్ ద ఏటీఎం, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ ఉంది అని అనడానికి అలా సాధారణంగా యూజ్ చేస్తాం. తెలిసిన బేసిక్, బట్ మీరు రాసుకోవాలి ఎందుకంటే బేసిక్స్ కూడా. అదే క్వశ్చన్ ని ఎలా అడగచ్చు అంటే ఇదే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్ రూపంలో కాకుండా ఎలా అడుగుతాను. ఎగ్జాంపుల్స్, ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ గెట్ అని యూజ్ చేస్తాం. బిర్యానీ అంటే ఫీల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు గెట్ పిజ్జా ఈస్ ద బెస్ట్ ఫుడ్ ద పోస్ట్ ఆఫీస్ అని పెట్టుకోవచ్చు. అది కూడా సేమ్ మీనింగ్ అవుతుంది. ఐ థింక్ ఏదో ఐటమ్ పేరు రాసుకుంటే నాకు ఐటమ్ మనం చెప్తున్నాం సార్ పోస్ట్ ఆఫీస్ తెలుసుకోవాలండి అతనికి తెలిస్తే చెప్తాడు. క్వశ్చన్ కాకుండా మనం సాధారణంగా స్పోకెన్ లో వాడుతుంటాం ఇలాంటి. ఇట్ సీమ్స్ టు మీ దట్ మీనింగ్ అదే అనమాట. ఇందాక చెప్పాను అంటే నాకు అనిపిస్తుంది అలా అడుగుతాం. ఇప్పుడు దానికి సంబంధించి ఆన్సర్స్ ఎలా వస్తాయి అంటే అది అక్కడ ఉంది, ఇది ఎక్కడ. ఇట్ సీమ్స్ టు మీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ మూల లో ఉంది అని చెప్పాలి. She does not know, కార్నర్ లో, ఆ కార్నర్ లో ఉంది. Does not know ఎలా యూజ్ చేస్తామంటే ఆ కార్నర్ లో ఉంది అనడానికి ఈజ్ ఈక్వల్ పెట్టి తెలుగులో వాట్ షీ ఈస్ డూయింగ్, ఆ కార్నర్ లో ఉంది అనడానికి ఈజ్ ఈక్వల్ టు ఇట్ సీమ్స్ టు మీ దట్ షీ డస్ నాట్ నో వాట్ షీ ఈస్ డూయింగ్. అంటే ఆమె ఏమి చేస్తుందో ఆ కార్నర్ అనిపిస్తుంది, ఆ కార్నర్ దగ్గర ఉంది. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రెండు వస్తువుల మధ్య ఉంది అని చెప్పడానికి పిఈఓ పిఎల్ఈ, పక్కేమో పోస్ట్ ఆఫీస్ ఉంది. ఆ రెండింటి మధ్య ఉందని చెప్పడానికి మీకు తెలుసు చాలా మంది ఏం చేస్తారంటే బిట్వీన్ వాడేసుకుంటారు. బిట్వీన్ అంటే అది వేరే అసలు వేరే ప్రొడక్ట్ చెప్తున్నా సెంటెన్సెస్. కాబట్టి వస్తువుల మధ్య చెప్పాలి అని అర్థం చెప్పడం కోసం ఇన్ ద మిడిల్ ఐ బిలీవ్ దట్ టూ థింగ్స్ పెడతాం. టూ థింగ్స్ కింద అండర్లైన్ ఐ బిలీవ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ అలా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇన్ ద మిడిల్ ఆఫ్ టూ థింగ్స్ అని రాసుకోండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్, హీ ఈజ్ వన్ ఆఫ్ బ్రాకెట్ లో బెస్ట్ రెండు వస్తువుల మధ్య ఉంది అని చెప్పడానికి ఐ బిలీవ్ దట్ ఇలాగే యూజ్ చేయాలి. ఇన్ ద మిడిల్ ఆఫ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మిడిల్ ఆఫ్ టూ థింగ్స్. సెంటెన్స్ తయారు చేసినప్పుడు మై హౌస్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ మీరు ఇలా మధ్యలో ఉండాలి, మిడిల్ ఆఫ్ మధ్యలో ఉంటేనే వాడాలి. సేమ్ ఇప్పుడు మనం చెప్పిన ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇవన్నీ యూజ్ అవుతాయి. ఎందుకంటే రేపు ఇవ్వబోతున్న కాన్సెప్ట్ మళ్ళీ యూజ్ అవుతాయి. అందుకని ముందుగా చెప్తాం యూజ్ఫుల్. అలా ఈరోజు ఇప్పుడు అలా కాకుండా సమయం వీళ్ళు డిస్కషన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే వీళ్ళు నాకు కనిపించట్లేదు. నేను చాలా దూరం స్కూల్లో స్టోరీస్ చెప్పినప్పుడు అడిగాను అంటే మేడం రోజు ఎక్కడ భయం పోవాలి ఆ ఊరే, బట్ వీళ్ళు ఎక్కడ మీ ముందుని పెట్టుకొని చెప్పండి అమ్మా పర్లేదు అని చెప్పి బ్యాంక్ దగ్గరే సార్ అని చెప్పారు.
కానీ దాని అర్థాన్ని ఎలా మార్చేసారు పక్కనే ఉండాలి, బాగా దగ్గరే ఉండాలి, పక్కనే అంటుకుని ఉన్నప్పుడు చాలా యూజ్ చేస్తున్నారంటే నియర్ అని యూజ్ చేసేసుకుంటాం. ఏం చెప్పానంటే మీకు భయం కావాలి అని చెప్పి ఉంటే దానికి క్లోజ్ అనమాట, బాగా క్లోజ్ గా ఉంది అన్నారు. చూసుకోండి నేను మర్చిపోతే వర్డ్స్ ఏమైనా అది నా ఉద్దేశం, అంతే తప్ప స్టోరీ ముందు గురించి చదివేది అంటే ఈజీ కొన్ని పెట్టి. కాబట్టి ఈ రోజు అలా చేయొద్దు, అంటే చాలా దగ్గరగా నేను స్టోరీ లెంత్ కూడా క్లోజ్ టు సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీలో ఒక 15-20 లైన్స్ ఉన్నాయి, అంత స్టోరీ మీకు గుర్తులేదు, 3-4 లైన్స్ చెప్పండి చాలు. మై హౌస్ ఇది ఎపిసోడ్ 1 సార్, రిమైనింగ్ ఎపిసోడ్ రేపు చెప్తానని ఒక సీరియల్ లా చెప్పండి, ఒక 2 నిమిషాల స్టోరీ కోసం. ఇక్కడ ప్రాబ్లం లేదు, మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి నాకు కూడా అంతగా ఫ్లూయెంట్ లో వాడొచ్చింది కాబట్టి నేను కూడా అర్థం చేసుకోవాలని చెప్పాను. చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు కూడా లాస్ట్ లో, లేదు సరే ఈ రోజు నేను చెప్పిన స్టోరీ అర్థమైందా, నాకు తెలుసు కాబట్టి అర్థం అవుతుంది. స్కూల్ నుంచి నాకు తెలియని స్టోరీ చాలా దూరం అర్థం కాదు నిజంగా. ఇందాక ఏం చెప్పాను, క్లోజ్ చెప్పాను చాలా, కాబట్టి అలా చేయదు. ఏదైనా చిన్న స్టోరీ చాలా దగ్గర సార్, క్లోజ్ నేను ఆలోచించే చిన్న స్టోరీ అనమాట. ఎంత చెప్పండి బాబుజీ స్టోరీ ఎందుకంటే చాలా దూరం మా ఇల్లు ఎక్కడో ఉంది అని చెప్పి. వన్స్ అపాన్ ఏ టైం ఫార్ కన్నింగ్ ఫాక్స్ ఫార్ ఫ్రమ్ వన్ సన్నీ డే ఇక్కడ నుండి అని చెప్తున్నా. అని సన్నీ డే సన్నీ మనం ఉపయోగించాను ఫార్ ఫ్రమ్ అలా యూజ్ చేస్తూ ఉంటాను పెట్టి ఏమైతే నేర్చుకుంటూ ఉంటాను ఆ వర్డ్స్ ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఒక ఇంగ్లీష్ బాగా ఫార్ ఫ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇంకా కనిపిస్తే లేదు చాలా దూరం ఫార్ అవే ఫ్రమ్, ఎంత ట్యాగ్స్ రూపంలో గానీ కొటేషన్స్ ఫార్ అవే ఫ్రమ్ వొకాబులరీ కనిపిస్తే ఫార్ అవే ఫ్రమ్ అంటే చేస్తుండే. ఆ రోజు కానీ ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఆ వర్డ్ ఫార్ అవే ఫ్రమ్ కాంప్లిమెంట్ అనేది మరొక వర్డ్ ఇంగ్లీష్ లో కావాలంటే డిస్టింక్ట్ అంటాము. దీని మీనింగ్ ఏంటి తెలుసుకోవడం చాలా ఎక్కువ సందర్భం లేకపోయినా మాట్లాడి ఆ వర్డ్ యూజ్ చేస్తాం. తెలుగులో రాష్ట్రం బెస్ట్ కాంప్లిమెంట్ ముందు చెప్పి అలా వాడి కొంచెం దూరమే అని చెప్పాలి. అలా చేయాలి, బట్ గివ్ ద పీపుల్ నాట్ డూయింగ్ లైక్ ఎదురెదురుగా ఉంది. అలాగే చెయ్యనంత కాలం మీరు వస్తారు, గ్రామర్ స్కూల్స్ ఎదురుగా ఉంటారు, రాసుకుంటారు, ఆపోజిట్ లో చెప్పాలి. అలా తర్వాత మీ పిల్లలు ఏడుస్తారు, ఇన్ ఫ్రంట్ వచ్చేగడతారు, ఇన్ ఫ్రంట్ మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది. అంటే అలా చేయకూడదు. మై హౌస్ ఈజ్ ఇన్ చేయట్లేదు, అదొకటే ఫ్రంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా లేదా ఆపోజిట్ అని. దాని కొంచెం ఆపోజిట్ అంటే అర్థం కాదు, దాటుకుంటూ వస్తున్నాడు వచ్చి లేదు పూర్తిగా అవ్వాల్సిన లేదంటే ఎదురుగా అంటే అక్కడ. కాబట్టి అలా వస్తేనే వస్తుంది అనమాట. అదొక హౌస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఎందుకంటే లాంగ్వేజ్ చాలా టైం చాలదు కాబట్టి నేను కొత్త కొత్త లాంగ్వేజెస్ ఫ్రేజెస్ ఈ వన్ సెంటెన్స్ తయారు చేసుకోవాలి. తర్వాత నైట్ అంటే క్లాస్ అయిన తర్వాత 1 hour కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటుంటాను. క్లాస్ త్వరగానే ఎండ్ చేస్తున్నాను. ఐ కెన్ స్పీక్ సెంటెన్స్ నేను తెలుగులో మాట్లాడగలను, వాటిని మన కాన్సెప్ట్ లో ఇంక్లూడ్ చేస్తాను. పర్లేదు ఇంగ్లీష్ లో మాట్లాడగలను. క్వశ్చన్ ఆ మూడు మనం నేర్చుకుంటాం కాబట్టి హిందీలో మాట్లాడగలం. పైన చెప్పాం 2 లాంగ్వేజెస్ లో నేను ఆన్సర్స్ వచ్చాయంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, అది ఒడియా లాంగ్వేజ్ లో మాట్లాడగలను. అండ్ సంబల్పూరి అని ఒక లాంగ్వేజ్ ఉంది, దాంట్లో మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. వేరీస్ ఎందుకంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది లాంగ్వేజెస్ నేర్చుకుంటే. హౌస్ యువర్ హౌస్ కి నెక్స్ట్ అవి నేర్చుకోవడం లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఒక వేన్ గానీ మనం క్యాచ్ చేయగలిగితే ఆ వేలో ఎన్ని లాంగ్వేజెస్ అని నేర్చేసుకోవచ్చు. నాకు చాలా సందర్భాల్లో అనిపిస్తుండేది, ఎలా మాట్లాడుతున్నారు ఇన్ని లాంగ్వేజెస్, వాళ్ళకి చదువు కూడా ఉండదు బట్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు. నెక్స్ట్ చాలా మంది చూస్తాం ఈ లారీల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ చిన్న చిన్న వేరే రాష్ట్రం వెళ్ళిపోయి పనులు చేస్తుంటారు. రిక్వెస్ట్ గా వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు చాలా చక్కగా, హిందీలో. నాకు అర్థమయ్యేది కాదు హిందీ ఎలా మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు కూడా హిందీ హిందీ హిందీ. తర్వాత ఇంటర్లో సాంస్క్రిట్, డిగ్రీలో హిందీ సాంస్క్రిట్ అన్ని కలిపిదని నేను మాట్లాడలేక. యూ ప్లీజ్ టెల్ మీ, ఎందుకు మాట్లాడలేకపోయినా నాకు పోస్ట్ ఆఫీస్ స్కూల్లో పిల్లలకి చెప్తాను కాబట్టి మాట్లాడు. ప్లీజ్ టెల్ మీ వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్. కాబట్టి ఒక ఆ మార్గాన్ని క్యాచ్ చేయగలిగితే మనం అన్ని లాంగ్వేజెస్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళగా మనం మాట్లాడాలి. ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నామో అలాగే హిందీ కూడా నేర్చుకోవచ్చు. సేమ్
సేమ్ get to స్ట్రక్చర్స్. పోస్ట్ ఆఫీస్ అని వాడతాం. ఇక్కడ కెన్ అనే ఒక రెండు స్ట్రక్చర్ రాసుకుంటే, నేర్చుకున్నాం. కెన్ could అంటే you please గలను. tell me where First is the వచ్చే- post office అని రాయండి ఒక sentence. అంటే నేను చెయ్యగలను, అది నేను correct. చేయగలను, మీకు నేను ఎందుకు తినగలను, అది కూడా పడుకోగలను, correct. పరిగెత్తగలను, నడవగలను, General గా use అన్నిటికీ చేస్తుంది గలను కూడా. యాడ్ చేస్తాం. అంటే ఇంగ్లీష్ లో సింపుల్ గా క్యాన్ Could you please tell me where is the post I office? can run, I can అదొక bring, sentence I question can walk, అయిపోయింది. I can సేమ్ మీనింగ్ తో నెక్స్ట్ క్వశ్చన్ Can కూడా we go? చెప్తున్నా. Could you please tell me how to get to post office? నాకు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ దొరుకుతుందండి ఒకసారి చెప్పగలరా అని అర్థం. అది సేమ్ మీనింగ్, కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ లో కొంచెం different. ఇప్పుడు చూడండి, చాలా మందికి తెలియని విషయం. ఇప్పుడు లాస్ట్ లైన్ చెప్పాను కదా, దాని ముందు లైన్ ఒకసారి చూస్తే, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ అంటే అర్థం ఏంటంటే, దయచేసి చెప్పండి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అది క్వశ్చన్. ఎక్కడ ఉంది తెలుగులో వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్, ఎక్కడ ఉంది క్వశ్చన్ కదా. దాని క్వశ్చన్ మార్క్ లేకుండా నేను ఎక్కడ ఉంది అనే దాన్ని ఫ్రంట్ పెట్టి మారుస్తున్నాను చూడండి. దయచేసి చెప్పండి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అన్నాను. తెలుగులో సింపుల్గా ఏం చేస్తాను, ఉంది అనడానికి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పండి అన్నాను. పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో కొంచెం చెప్పండి ప్లీజ్ అన్న. చెప్పండి అనేదాన్ని క్వశ్చన్ కింద మార్చి ఈ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అనేదాన్ని వాక్యంలో తీసుకొచ్చి పెట్టేశారు. ఎవరైనా చెప్పగలరా దీనికి? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్? సార్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది, దయచేసి చెప్పండి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే అది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా అనాలి. ఎవరైనా చెప్పగలరా? పైన చెప్పింది మాత్రం కాదు, చేంజ్ అయితే ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కొంచెం చెప్తారా అన్నాడు. రైట్, అది రాసుకోండి. మరి అది మీకు అర్థమైనట్టుగా రాసుకోండి ఇప్పుడు తెలుగులో పై సెంటెన్స్ కి. అందుకే నేను ఇంత గ్యాప్ ఇచ్చి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. పై సెంటెన్స్ ఏమో అలా డైరెక్ట్ ఎక్కడ ఉందని, ఇది ఇప్పుడు సెంటెన్స్ లో వచ్చేస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కొంచెం చెప్తారా అని అడిగారు. Could you please tell me where the post office is? ఈజ్ హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడైతే లాస్ట్ లో పెట్టామో, ఫస్ట్ లో పెడితే అబ్సల్యూట్ క్వశ్చన్ అనమాట. అదే లాస్ట్ లో పెడితే అది వాక్యంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఉందో, ఉంది అనేది ఉందో అయిపోతుంది అనమాట. జస్ట్ డిఫరెన్స్ గమనించండి స్పోకెన్ లో. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్? పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, దయచేసి చెప్తారా అని అర్థం అనమాట. ఆ డిఫరెన్స్ తెలుగులో మీకు అర్థమైనట్టుగా రాసుకోండి. Could you please tell me where the post office is and రాయలే, లాస్ట్ లో ఈజ్. నెక్స్ట్ సెంటెన్స్, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉందా, ఇక్కడ దగ్గరలో బ్యాంక్ ఉందా, ఇక్కడ దగ్గరలో ఏటీఎం ఉందా అని ఎవరిని అడిగారు. అది ఎలా అడుగుతాం అంటే సెంటెన్స్ రాసుకోండి. ఈజ్ దేర్, ఈజ్ దేర్, ఈజ్ దేర్, ఈజ్ దేర్ ఏ హాస్పిటల్ క్లోజ్ బై. ఇందాకన్నా నియర్ వాడుతూ ఉండేవారు, నియర్ క్లోజ్ వాడుతున్నారు. ప్రెసెంట్ ట్రెండింగ్ లో క్లోజ్ వాడుతున్నారు అంటే అర్థం నియరే అంటే బాగా దగ్గరే. నియర్ అంటే కొంచెం దూరం వరకు ఉపయోగించవచ్చు, క్లోజ్ అంటే బాగా దగ్గరలో ఉంది. మనం నిలబడిన పక్కనే ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్ ఉంటా. ఈజ్ దేర్, ఈజ్ దేర్ ఏ హాస్పిటల్ నియర్ బై, క్లోజ్ బై. ఇప్పుడే రన్నింగ్ టైం అవుతుంది. ఈజ్ దేర్ ఏ హాస్పిటల్ నియర్ బై, లేదు ఏదైనా హాస్పిటల్ ఉందా అని ఎనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ క్లోజ్ బై కూడా వాడచ్చు. అవన్నీ కూడా రైట్. మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటా. ఇవి యూజ్ చేయండి. కొన్ని సెంటెన్సెస్ కూడా మీరు నోట్స్ లో మేక్ చేసుకోండి. ఓకే, మేక్ చేసుకుంటే ఇవి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు, మనం రేపు నుంచి మంచి కాన్సెప్ట్స్ ఇస్తున్నాం, అవి ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అంటే మీరు యూజ్ చేస్తే, చేయకపోతే మనం ఏం చేయాలి. ఓకే రైట్, ఇంకా నోట్స్ క్లోజ్ చేయండి.
మనం డిస్కషన్ లో వెళ్దాం. ఆన్ టైం ఈరోజు టాపిక్ ని డిస్కస్ చేసుకుందాం. ఈరోజు టాపిక్ ఏదైనా ఒక స్టోరీని మీరు ఓన్ గా తయారు చేసి చెప్పడం. అండ్ రేపటి కాన్సెప్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్తున్నా. ఏదైనా ఒక వ్యక్తి కోసం డిస్క్రైబ్ చేయడం. డిస్క్రైబ్ ఏ పర్సన్ గురించి మనం ఒక 2-3 రోజులు డిస్కస్ చేద్దాం. అది రేపటి టాపిక్, ఈ రోజు కాదు. రేపటి టాపిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా తెలిసిన వ్యక్తిని ఇద్దాం. ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా గురించి ఇస్తున్నా. ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరు? నరేంద్ర మోడీ. రేపు టాపిక్ ఏంటంటే డిస్క్రైబ్ అబౌట్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గురించి మీకు తెలిసిన కొన్ని ఈరోజు నైట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని రేపు నాకు మన క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మీకు ఇచ్చిన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ వస్తే నేను రెక్టిఫై చేస్తూ ఉంటాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్.